మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. విజయవాడ నుండి జీటీలో ఢిల్లీ వెళ్లే మార్గంలో భోపాల్ వద్ద దిగి అక్కడి నుండి ఉజ్జయిని వెళ్ళాలి. ఉజ్జయిని రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ జ్యోతిర్లింగం మనకు దర్శనమిస్తుంది. శౌనకాది మహర్షులు సూతుని వలన పవిత్రాతి పవిత్రమైన జ్యోతిర్లింగ వృత్తాంతము శ్రవణము చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. జ్యోతిర్లింగ కథానికలు నీవు చెప్పిన కొలది ఇంకనూ మాకు వినాలి అని కుతూహలం కలుగుతున్నది స్వామి. మా యందు దయగలవాడవై 3వ జ్యోతిర్లింగ ప్రభావాన్ని వివరించండి అని శౌనకాదులు ప్రశ్నించగా అందులకు సూతుల వారు సంతసించి పరమశివుని కథా ప్రవచనము చేయు భాగ్యము తనకు కలిగినందులకు పరమానందముంది. నాయన, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకా. అటువంటి మోక్షదాయకములైన పట్టణములలో అవంతి ఒకటి. ఆ పట్టణములో శివభక్తుడు, సదాచార సంపన్నుడు, వేదాధ్యయన పరుడు, దయార్ద్ర హృదయుడు అయిన ఒక బ్రాహ్మణుడున్నాడు. అవంతి నగరీ రమ్యా ముక్తిదా సర్వదేహినాం శివప్రియ మహాపుణ్య వర్తతే లోకపావని. ఆయనకు దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు అను 4 కుమారులున్నారు. 4 శివపూజా దురంధరులే. తనయులతో కలిసి శివభక్తి తత్పరుడై ధర్మనిష్టతో కాలము గడుపుతున్నాడు. వారి పుణ్య ప్రభావముతో ప్రజలందరూ సనాతన ధర్మావలంబులై ఉన్నారు. అదే రోజులలో రత్నమాల పర్వతము మీద దూషణుడు అను రాక్షసుడు ధర్మద్వేషి అయి భాగవతులను ద్వేషించుతూ వారలకు హాని కలుగ చేయిస్తూ ఉన్నాడు. దూషణుని ప్రవర్తనతో యజ్ఞయాగాదులు స్తంభించిపోయినాయి. లోకమంతా నాస్తిక ప్రభావంతో పూర్తిగా మారిపోయింది. దూషణుడు తన రాక్షస గణంతో ఉజ్జయిని నగరంలోనికి ప్రవేశించి ప్రజలను బాధింపసాగినాడు. ధర్మద్రోహి అయిన ఆ రాక్షసుణ్ణి చూచి ప్రజానీకమంతా భయభ్రాంతమైంది. ఉజ్జయిని నలుమూలలా ఆర్తనాదాలు మిన్నుముట్టినాయి. కానీ పరమ భక్తాగ్రగణ్యుడైన వేదప్రియుడు చెలించలేదు, శివపూజను మానలేదు. ఏమాత్రమూ భయపడక శివుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రజలందరూ భయభ్రాంతులై వేదప్రియునితో వారి కుమారులతో దూషణుని ఆగడములు నివేదించుకున్నారు. అప్పుడు ఆయన, అశుభంబులు పారద్రోలు ఆదిదేవుణ్ణి స్మరించండి, అజ్ఞానమును పటాపంచలు చేయు ఆనందమయుని ధ్యానించండి, శరణాగత వత్సలుడైన శంకరుణ్ణి పూజించండి, మృత్యుంజయుడైన మహాదేవుని కొల్వండి, మనకు ఏమాత్రమూ భయము లేదు అని ధైర్యవచనములు పలుకుతున్నారు. పార్థివ లింగ శివారాధనే ప్రధానముగా నమ్ముకున్నారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. భక్తవత్సలుడైన పరమేశ్వరుడు తక్షణము మహాకాళ రూపంలో సాక్షాత్కరించి ఒక్క ప్రళయ హుంకారముతో దూషణుని దురహంకారాన్ని భస్మీపటలము చేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన పరమేశ్వరునిపై దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవదుందువులు మ్రోగినాయి. హరి బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆ స్థలానికి విచ్చేశారు. లోకశంకరుడైన పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో వారు స్తోత్రము చేశారు. భక్తవత్సలుడైన శంకరుడు ప్రసన్న రూపంలో వేదప్రియుని చూస్తూ వరము కోరుకోమన్నారు. వేదప్రియుడు చేతులు జోడించి స్వామికి నమస్కరించి, మహాకాళ మహాదేవ దుష్ట దండకర ప్రభో ముక్తిం ప్రయక్షణశంభో సంసారామృత శివ. దేవదేవ, మహాదేవ, నా వంటి దీనులైన భక్తులను అకాల మృత్యువుల నుండి రక్షించుతూ సర్వకాల సర్వావస్థలలో ఇక్కడనే వెలసి ఉండు స్వామి అని ప్రార్థించారు. స్వామివారు వారి భక్తికి మెచ్చుకొని వారి కోరిక ప్రకారము మహాకాళ నామంతో జ్యోతిర్లింగమై అక్కడ వెలసినారు. శివుని ప్రాదుర్భావ కారణంగా అవంతి క్షేత్రము నలువైపులా శివమయమై పావనమై ఉన్నది. అప్పటి నుండి మహాకాలుడని ప్రసిద్ధి చెందిన ఈ జ్యోతిర్లింగమును భక్తితో దర్శించిన వారికి, శ్రద్ధతో పూజించిన వారికి స్వప్నములో కూడా దుఃఖము సంభవించదు, మరియు కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి. మరణానంతరము శివ సాయుధ్యం కలుగుతుంది. సూతుల వారు ఈ విధంగా మహాకాల జ్యోతిర్లింగ స్థల పురాణాన్ని వివరించగా శౌనకాది మునులు మహాకాళేశ్వరుని సేవించి తరించిన వారి వైభవాన్ని కూడా వివరించండి స్వామి అని ప్రార్థన చేశారు. ఓ మునులారా, భక్తులను వాత్సల్యముతో కాపాడు మహాకాళేశ్వరుని లీలా విలాసము వర్ణించుతున్నాను, శ్రద్ధగా వినండి. దీనిని శ్రవణము చేసిన వారికి శివభక్తి పెంపొందుతుంది. పూర్వము చంద్రసేనుడు అను మహారాజు ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకుని
ప్రజలను పరిపాలించుతున్నాడు. చంద్రసేనుడు శాస్త్రములన్నిటియందు గల సారాన్ని గ్రహించి ఇంద్రియ నిగ్రహము కలవాడై శివారాధనా తత్పరుడై కాలము గడుపుతున్నాడు. మణిభద్రుడు అను శివగణ ముఖ్యుడు రాజుగారి శివభక్తికి సంతసించి చింతామణి అను ఒక గొప్ప రత్నాన్ని బహూకరించాడు. కౌస్తుభమణిలోని సూర్యకాంతిలో ప్రకాశించుతూ తలచుకున్న వారికి చూచిన వారికి శుభములు కలిగించుటయే కాక దాని కాంతి సోకినంత వరకు కంచుగాని రాగిగాని సీసముగాని తగరముగాని బంగారముగా మారిపోతున్నది. ఈ విషయమును తెలుసుకున్న పరరాజులు అసూయాపరులై చింతామణిని పొందాలి అని కోరికతో యుద్ధసన్నద్ధులై గజాశ్వరథ పదాది సైన్యములను వెంటబెట్టుకొని అవంతి నగరానికి ముట్టడించినారు. చంద్రసేన మహారాజు తన భటుల ద్వారా విషయాన్ని గుర్తించి ఇంతమందితో యుద్ధము చేసి గెలుచుట అసాధ్యమని భావించి మహాకాళేశ్వరుని హృదయపూర్వకముగా శరణు కోరి నిద్రాహారములు మాని శివారాధన గావించుతున్నాడు. ఆ రోజు త్రయోదశి శనివారం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి మహాకాళ జ్యోతిర్లింగాన్ని భక్తితో అర్చించుట ప్రారంభించినాడు. చంద్రసేనుడు మహాకాళేశ్వరుని పూజించుతున్న సమయంలో ఒకానొక గొల్ల స్త్రీ మార్గవశంలో 5 సంవత్సరముల తన కుమారునితో శివాలయంలోనికి వచ్చినది. శివపూజ వైభవాన్ని కనులారా చూచింది. బాలుడు కూడా నిష్ఠతో శివపూజను చూచాడు. ప్రసాదాన్ని స్వీకరించారు. తిరిగి ప్రయాణము చేస్తూ ఆ బాలుడు తల్లితో, అమ్మా, రాజుగారు ఎవరిని పూజించుతున్నాడు? ఆ దేవుడు ఎవరు అని అమాయకంగా ప్రశ్నించగా తల్లి మహాదేవుడైన శివుని గొప్పతనాన్ని వివరించింది. ఎవ్వనికే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వమూ తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. నాయన, అన్నిటికీ మూలకారము శంకరుడుట. కావున ఆయనని పూజించి మానవులు కృతార్థులు కావాలి. పూజాక్రమమంతా మనస్సులో నాటుకున్నది ఆ పిల్లవానికి. శివలింగాన్ని పోలిన ఒక రాయిని తీసుకొని తన గుడిసెలో పెట్టుకొని మాటిమాటికి పుష్పములను బిల్వదళములను శివలింగముపై సమర్పించుతూ మ్రొక్కులిడుతూ నాట్యమాడుతున్నాడు. ఇంతలో వాని తల్లి భోజనమునకై పిలుచుతుండగా బాలుడు మారు పలకనందువలన తల్లి పిల్లవానిని చేరి చేష్టితమును చూచి కోపముతో పిల్లవానిని కొట్టినది. కానీ పిల్లవాడు కదలలేదు, మెదలలేదు. శివలింగమును ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ తల్లి కోపముతో శివలింగాన్ని దూరముగా పారవేసినది. భక్తి ప్రపూర్ణుడైన శ్రీకరుడు తన ఇష్టదైవమైన శివుని పెద్దగా అరచి, దేవదేవ క్షమింపుము అని క్రిందపడి మూర్ఛితుడై ముహూర్తకాలముననే మేలుకొని అలా చూడగానే భక్తజన వశంకరుడైన శంకరుడు శ్రీకరుని ముందు నిజరూపముతో ప్రత్యక్షమైనాడు. ఆ గుడిసె సుందరమైన శివమందిరముగా మారిపోయింది. మందిర మధ్యభాగమున రత్నలింగము ప్రతిష్ఠించబడి ఉన్నది. శివలింగముపై తాను సమర్పించిన పుష్పములు కనపడుతున్నాయి. బాలుడు ఆశ్చర్య పులకితుడై మరల మహాదేవుని స్తుతింపన ఆరంభించినాడు. తల్లి వచ్చి ఇది అంతయూ చూచి ఆనందోల్లాసముతో పొంగిపోయింది. ఈ అద్భుత సంఘటన నగరమంతయూ ప్రాకినది. ఆబాల గోపాలము అక్కడికి చేరినారు. చంద్రసేన మహారాజు మంత్రి పురోహితులతో పరుగు పరుగున అతడికి వచ్చి ఆ సుందర దేవాలయాన్ని చూచి ఆశ్చర్యపడినాడు. బాహ్య విషయములందు మనస్సు మరల్చి పరమానంద సముద్రమున మునిగి తేలినవాడై శివశివ అని పలుకుతున్న గోపబాలుని అక్కున చేర్చుకున్నాడు. యుద్ధ సన్నద్ధులై పట్టణాన్ని ముట్టడించి ఉన్న రాజులందరూ భటుల వలన సమాచారము గుర్తెరిగి చకితులై ఒకతోటగూడి ఇలా ముచ్చడించుకున్నారు. ఈ పట్టణమునేలు రాజు గొప్ప మహిమ కలవాడుగా కనబడుతున్నాడు. గోపబాలుని వంటి శివభక్తులు ఈ పట్టణములో ఎంతమంది ఉన్నారో, చంద్రసేనుడిపై విరోధించుడచే శంకరుడు మనపై కోపించునేమో అని భావించి తెల్లవారగనే రాజును సమీపించి రాజుతో సఖ్యము చేసినారు. గోపబాలుని కాళేశ్వర జ్యోతిర్లింగమును దర్శించి బాలుని ప్రజానీకమంతా కూడా మెచ్చుకున్నారు. ఆ బాలుని గోపకులమునకు అధిపతిగా చేసినారు. ఇంతలో దేవాలయముపై విగ్రహ రూపంలోనున్న ఆంజనేయస్వామి అక్కడ ప్రత్యక్షమైనారు. అందరూ కార్యసాధకుడైన వానర శ్రేష్ఠుడైన ఆంజనేయస్వామిని కీర్తించినారు. అప్పుడు హనుమ ఆ గోపబాలుని అక్కున చేర్చుకొని రాజులను ఉద్దేశించి, రాజులారా, ప్రజలారా, మీకు ఇహపర శ్రేయస్కరమైన మార్గము చెప్పుతున్నాను వినండి. ఋతే శివం నాణ్యతమో గతిరస్తి శరీరిణాం. మానవులారా, ఈ సర్వ సృష్టికి ఏకైక శరణ్యము శంకరుడు. భోగ మోక్షములు ప్రసాదించువాడు శివుడే అని తెలుసుకోండి. ఈ పిల్లవాడు దైవవశమున చంద్రసేనుడు చేసిన ప్రదోషకాల పూజ సూచన కారణముగా ఇంత భక్తి ప్రపత్తులు కలిగిన వాడైనాడు. ఈ బాలుని వంశములో 8వ తరమున నందుడు అను మహానుభావుడు జన్మిస్తాడు.
శ్రీమన్నారాయణుడు నందనందనుడై అవతరించి శ్రీకృష్ణుడు అనే పేరుతో భక్తులను అనుగ్రహిస్తారు. ఈ గోపబాలుని తల్లి ముందు ముందు యశోదగా పుడుతుంది. తల్లి స్వయముగా పూజ చేయకపోయినా, ఆ కారణముగా కృష్ణుడు ఆమె గర్భములో జన్మించకపోయినా ఆమెనే తల్లిగా భావించుటయు, ఆమె కూడా కృష్ణుడే తన కుమారుడని భావించుటయు జరుగుతుంది. ఈనాటి నుండి ఈ బాలుడు శ్రీకరుడు అను పేరుతో ప్రఖ్యాతి చెందుతాడు అని పలికి గోపబాలునికి శివపూజా విధానమునంతా ఉపదేశించి ఆంజనేయ స్వామి అదృశ్యమైపోయినారు. ఈ విధముగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మహాకాళేశ్వరుని సేవించి వేదప్రియుడు, శ్రీకరుడు, చంద్రసేన మహారాజు మొదలగు వారు పరమశివ సాన్నిధ్యాన్ని పొందినారు. కావున మనమందరము ఆ మహాకాళేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి.